అసలే రీసెంట్గా పెళ్ళయింది. సో మీకు రియల్ లైఫ్లో ఇలాంటి గొడవ ఎప్పుడైనా జరిగిందా? మీ ఆవిడ అలిగి వెళ్ళిపోవడం జరిగిందా? లేదు, ఎప్పుడు వెళ్ళలేదు. కాకపోతే మీరు ఇందాక అన్నారే టైం ఇవ్వట్లేదని, అదొక్కటి ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకండి పాపం, తప్పు కదండి పాపం. ఆడవాళ్ళు ఇంట్లో అలా అమాయకుల్లాగా వెయిట్ చేస్తుంటారు, టైం ఇవ్వాలి కదండి పాపం. ట్రిప్పులకు తీసుకెళ్ళాలి కదండి పాపం, షాపింగ్కి తీసుకెళ్ళాలి కదండి పాపం. అప్పుడు ప్రొడ్యూసర్ అనాలి పాపం అని. కరెక్టే. మా దేవి ప్రసాద్ గారు, సార్ లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మ్యారేజ్ తర్వాత లవ్ అనేది ఉండాలి, అది లేకపోతే తేడాలు వస్తాయి. అబ్బా, అది పర్ఫెక్ట్గా చెప్పారు ఈయన. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మా ప్రసాద్ బెహ్రా గారు నన్ను తప్పిచ్చేస్తే బాగుండు అని వెయిట్ చేస్తున్నారు పాపం. అయినా మేము వదలం పాపం. మీరు చెప్పండి, అసలు లవ్ మ్యారేజ్ మీద అరేంజ్ మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? రెండో ఎక్స్పెరిమెంట్లే, ఎందుకు వచ్చిన గొడవ? మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, మాకు తెలుసు. నాకు 4 పెళ్ళిళ్ళు అయ్యాయండి. పదం రచ్చబడికి వెళ్ళిపోదాం ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సార్ మీరు చెప్పండి. అందరికీ పేరు పేరు నమస్కారం పెట్టుకుంటాను నేను ఇప్పుడు. సరే, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం అండి. చెప్పు వాళ్ళ పేర్లేంటో. సినిమా గురించి మాట్లాడడానికి చాలామంది ఉన్నారు. పాపం ప్రతాప్ అని టైటిల్ చెప్తున్నారు, కానీ గత కొద్ది రోజులుగా నన్ను చూసి నాకే పాపం అనిపించేలా కొన్ని సంఘటనలు జరిగినాయి. బేసిక్గా ఇక్కడికి వచ్చే పరిస్థితుల్లో నేను ఈరోజు లేకపోయినా మీడియా మిత్రులతో మాట్లాడదామని వచ్చానండి ఈరోజు. ఒక సినిమాని మా నుంచి, సినిమా వాళ్ళ దగ్గర నుంచి ప్రజల్లోకి తీసుకెళ్ళే వాళ్ళలో ముందు మీరే ఉంటారు. సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ నుంచి రిలీజ్ వరకు మీ సాయం మాకు ఎంతో అవసరం. అందుకే స్టేజ్ ఎక్కిన ప్రతిసారి మీడియా మిత్రులకు నమస్కారం అంటాం, కానీ ఫస్ట్ దెబ్బేసేది ఫ్రెండే. థ్యాంక్ యూ సో మచ్ సార్. పాపం ప్రతాప్ టీజర్ ఈవెంట్లో మాట్లాడిన దానికి నా మీద మీరు పెట్టే టైటిల్కి ఏమైనా సంబంధం ఉందా అన్న? ఏంటో అన్నా, నా గురించి రాయండి. ఏడ్చేవాడు ఎవడో లేడు. మా అమ్మకి ఆవిడ పెద్ద బాధపడదు, ఎందుకంటే ఎవరైనా ఆవిడకి యూట్యూబ్ లింక్ పంపిస్తే ఓపెన్ చేయడం రాస్తారు ఆవిడకి. ఎవరో పొరపాటు నేను చూపిస్తే వాళ్ళు మొండ పడిపోయినా జమ్మ పడిపోయినా నా కొడుకు గురించి అలాగే అంటారు, బాధపడదు తప్ప ఏడ్చేవాళ్ళు ఎవరు లేరన్నా. ఎవరైనా నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చినా కూడా అని గసిరి పంపించేస్తాను నేను. అంత ఉత్తముడిని, అంత ఉత్తమ స్వభావం ఉన్నవాడిని నేను. కాబట్టి నా గురించి రాయండి, నా గురించి ఏవైనా మీరు రాసుకోవచ్చు. వీడు మగాడు కాదు, మృగాడు. ఈ సినిమాకి వీడు కీలకం కాదు, కీటకం. వీడు ఒక ప్రాస్టిట్యూట్, వీడు ఒక ఆల్ఖైదా, వీడు ఒక స్లీపర్ సెల్. పాకిస్తాన్ షేక్ ఉలల్లా ఖాన్తో వీడికి సత్సంబంధాలు ఉన్నాయి. రాయండి అన్న, సింపతి కోసం చెప్పట్లేదన్న. మీడియా మిత్రులారా, నా గురించి మీరు ఏవైనా రాయండి, ఏవైనా. రీసెంట్గా ఒక సంఘటన జరిగింది, మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఇది నేను ఎక్కడ మాట్లాడలేదు, కానీ తప్పలేదన్న. ఈ 3 రోజులు పడే హింస వల్ల మాట్లాడాల్సి వస్తుంది, అందుకు మాత్రం వచ్చాను అన్న ఇక్కడికి. ఓ ఇన్సిడెంట్ జరిగింది, మీరు వెళ్ళి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ నా వెబ్ సిరీస్ల కన్నా అదే వస్తుంది. అది మర్చిపోయి, ఆ మచ్చని మర్చిపోయి సార్, అరే గెలుద్దాం మళ్ళీ, ఓ మచ్చపడింది దాన్ని తుడిపేసుకుందాం, మళ్ళీ పని చేసుకుందాం అన్న. బొంగు మర్చిపోతావు నువ్వు, మేము గుర్తు చేస్తాం అని గుర్తు చేస్తున్నారు అన్న మీరు. నా పేరెంట్స్ పేర్లు మార్చేశారు. థ్యాంక్ యూ, ఇంకో ఫ్యామిలీ నాకు ఇచ్చినందుకు, ఇంకో పేరెంట్స్ నాకు ఇచ్చినందుకు. నా గురించి మీరు ఏవైనా రాసుకోండి అన్న, సింపతి కోసం, అది గెయిన్ చేయడం కోసం ఖచ్చితంగా నేను చెప్పట్లేదు. నా గురించి రాయండి, ప్రాస్టిట్యూట్ అని రాయండి, నేను డబ్బులకి వెళ్తానని రాయండి అన్న, ఎనీథింగ్ రాయండి, నాకేం పర్లేదు. కానీ వేరే వాళ్ళ పేర్లు మాత్రం, వేరే ఆడపిల్లల పేర్లు మాత్రం దయచేసి ఇన్వాల్వ్ చేయకండి అన్న. నా గురించి మీరు రాయండి. ఆ రోజు బియ్యం డబ్బులు వస్తాయంటే ఇంకా రాయండి, ఎనీథింగ్ ఏమైనా రాసుకోవచ్చు, మీరు ఏమైనా రాసుకోవచ్చు. మీకు నాకు తెలుసు అన్న, మీ అందరూ ఇందులో జర్నలిజం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఎందుకంటే మీ దగ్గర నుంచి నేను వచ్చా, అలా కెమెరా పట్టుకొని ఇలా వీడియోలు కవర్ చేసుకుంటూ, షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటూ, సినిమాలో రాస్తే నాకు క్యారెక్టర్ ఇవ్వకపోతే నేను సీరియల్లోకి వెళ్ళి రాసుకున్నాను అన్న. కంటెంట్ మొత్తం రాసిన తర్వాత ఒక బిర్యానీ 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు సార్. 11 వర్షాలు రాసేవాడిని నేను, చేతులు ఖాళీ ఉండేవి సార్ అప్పట్లో, రాసుకుంటూ ఉండేవాడిని.
ప్రొడక్షన్ హౌసుల్లో మెట్లు ఉంటాయి కదా డార్లింగ్, చెప్పులు పెట్టుకు తీసి లోపలికి వెళ్తారు కదా, చిన్న బిగ్ షాట్ దాని ఏమంటారు, బాస్కర్ దాని ఏమంటారు, ఇంకా ఉంటాడు షెడ్యూల్ బాక్సర్, అది వేసుకొని అట్టపట్టుకుని ఇలా కూర్చొని రాసుకుంటే ప్రొడ్యూసర్లు అనేవాళ్ళు సార్, ఆడికి చెప్పండి రా గెస్ట్లు వస్తారు, ఆడు మెట్ల దగ్గర కూర్చొని రాసేస్తున్నాడు, ఆడికి చెప్పండి రా అని. సో ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో అదేం ఫరక్ పడకుండా రాసుకునేవాడిని, ఎందుకంటే చేతులు చాలా ఖాళీగా ఉండేవి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.